టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఆ మంత్రి ఢిల్లీలో లేకపోతే చంద్రబాబు ఆ మంత్రితో చర్చించాలని అనడం హాస్యాస్పదమని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మిర్చి రైతుల గురించి కేంద్ర మంత్రితో మాట్లాడానని అన్నారు. దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోతే చంద్రబాబు ఆయనతో మాట్లాడాననడం హాస్యాస్పదం. రైతుల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఈ ఘటనతో మరోసారి రుజువైందని ఆయన అన్నారు. గురించి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన నేపథ్యంలో పిల్లలని చెప్పుకున్న నేపథ్యంలో అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా. మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడడానికి వెళ్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా? దానికి మీ తాలూగా ఆ ముఖ్యమంత్రి పదవికి కానీ లేకపోతే మీ వ్యక్తిత్వానికి కానీ అది సమంజసంగా ఉందా అని సూటిగా అడుగుతున్నా. దాంతో ఎవరితో అయితే మీరు మాట్లాడికి వెళ్తున్నా మంత్రి ఢిల్లీలో లేకుండా నేను దీని గురించి వెళ్తున్నాను ఢిల్లీకి అని తప్పేముంది? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, దానికి గెస్ట్ కింద పిలిచారు, దానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తే తప్పు కాదు కదా. దానికి ఇవన్నీ ఎందుకు ఈ ఈ తాళ్ళకి ఇవన్నీ అవసరమా? ఇవాళ చూశాను పత్రికల్లో, ఇవాళ ఇందాక టీవీలో చూశాను. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మిగతా వాళ్ళు మా మంత్రి గారిని కలిశారు, శివరాజ్ చౌహాన్ గారిని, దాని మీద డిస్కస్ చేశారు. గుడ్, తప్పు కాదు. ఎందుకు ఈ పరిస్థితులు ఈ తీవ్రత ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చయాడికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఆయన పరిశీలించిన తర్వాత ఆ రైతుల ఆక్రందంలో ఆ బాధలు విన్న తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు మీకు తెలియలేదే. ఏం చేసింది ప్రభుత్వం? మరి 2-3 నెలల ముందు ఈ కార్యక్రమం చేసుకుంటే ఈ ఇబ్బందులు లేవు కదా. ఎందుకు చేయలే? చేతులు కాలిన తర్వాత వచ్చి ఆకులు పట్టుకుంటే ఏ ఉపయోగం ఏముంది? ఇప్పటికే అల్లాడుతుంటే ఈ రోజు మీకు వచ్చి ఆ మద్దతు ధర గురించి ఆలోచన వచ్చింది. ఏమంటే ఒక 5 సంవత్సరాల కింద వచ్చి ఆ రోజు క్వింటాలు 7,000 రూపాయలకని ఆ ప్రభుత్వం ఇచ్చిందని, అది అప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారము అప్పుడున్న ఉత్పత్తి ధరల ప్రకారము ఆ రోజు మా ప్రభుత్వం ఆ రోజుకి దాని ధర ఇచ్చింది. ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదా, ఇది లేదా? ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. ఏదైతే పూర్వం నుంచి నాడు ఉందో, చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం పట్ల చిన్నచూపు ఉందో, వ్యవసాయం సొంత దండగానే ఏదైతే పేరుందో అది మనసులో ఇంకా ఆయన పేరుకుపోయి ఉంది.